ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా 10-10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఇవి ఏం బందోసలో తెలుసా? ఓట్స్ పాలకూరతో చేసిన బందోసలు. మరి ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఓట్స్ పాలకూరతో ఈ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా హెల్తీగా చేసి ఇవ్వండి. ముందుగా వచ్చేసి పాలకూరను అయితే కొద్దిసేపు పక్కనైతే పెట్టేసుకుందాము. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు ఓట్స్ని అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి, లేదా బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. హెల్తీగా కావాలి అంటే గోధుమ రవ్వ యూస్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇవి రెండు కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఇవి రెండు కలిసేలా కలిపేసుకొని సేమ్ మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు, ఇలా పెరుగు కూడా వేసేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఈ ఓట్స్ రవ్వ నానేలాగా నానబెట్టేసుకుందాము. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా మునిగే వరకు నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు ఇవి 3 కూడాను వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ కూడాను మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకున్నాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి కొన్ని పల్లీలు అయితే మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా. ఇలా పౌడర్లా చేసేసుకున్నాక ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న ఈ టమోటాలన్నీ వేసేసుకోవాలి, పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు, నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి, కొంచెం బరకగా ఉండాలి. మరీ మెత్తగా పట్టుకుంటే చట్నీ అనేది అంత టేస్ట్గా ఉండదు. ఇలా ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు మనకి ఓట్స్ కూడా నానిపోయి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకి ఓట్స్ రవ్వ రెండు కూడా నానిపోయాయి. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి పాలకూరని చిన్నగా కట్ చేసేసుకొని కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలి. ఎంత అనేది మీ ఇష్టము, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏమీ కాదు. ఇలా ఈ విధంగా పాలకూరని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు కూడా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఈ పాలకూర, ఓట్స్, రవ్వ వేసేసుకోవాలి. ఎంతైతే పడుతుందో అంత వేసుకొని కొంచెం నీళ్లు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి పట్టేసుకున్న బ్యాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా, అది కూడా పట్టేసుకుందాము. ఇలా మిగతాది కూడా వేసేసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, అలాగే కొంచెం వాముని ఈ విధంగా నలిపి వేసుకోవచ్చు. వాము ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. వాము అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంకా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ వంట సోడా, ఉప్పు అన్నీ కలిసేలాగా ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. గ్రీన్గా చాలా అంటే చాలా బాగుంటాయి.
ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఓట్స్తో ఇలా కొత్తగా చేయండి. ఓట్స్ పాలకూరతో ఇలా కలిపేసుకొని ఇంక వెంటనే మనం బందోస అయితే వేసేసుకోవడమే. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న పోపు కడాయి అయితే పెట్టేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె అనేది వేసుకొని నూనె కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసుకునేటప్పుడు ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత ఇలా పిండిని వేసేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదు, లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారా మనకి చాలా అంటే చాలా ఈజీగా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా పెట్టేసుకుందాము. ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మరి కొంచెం నూనె అయితే వేసుకొని ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత మళ్ళీ 2 గరిటెల పిండి అయితే వేసుకోవాలి. ఇలా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదు. మరి ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారా మనకి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. ఇలా కలర్ తక్కువ ఉన్నప్పుడే తిప్పేసుకోండి. ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే మనము. చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా నూనె వేడి ఎక్కువగా ఉంటే తొందరగా మాడిపోతుంది. అందుకోసం నూనె వేడి కాకముందుకే ఇది బ్యాటర్ అనేది వేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా మనకి ఇంకా ఎన్నైతే అవుతాయో అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. నూనె మటుకు ఎక్కువ వేడి కానివ్వకండి. ఇలా ఈ విధంగా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవడమే. ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ పాలకూరతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది. మరి ఇందులోకి మనం చట్నీ చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. ఇందులోకి చేసుకున్న టమోటో చట్నీ అయితే చూసేద్దాం టేస్ట్. చూసారు కదా మనకి లోపల పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. గ్రీన్గా కలర్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.